నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ మనోజ్ ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడి కొత్త నియామకం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటాడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఉన్నారు ఆయన బీసీ సంబంధించిన బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఆయన సో ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది త్వరలోనే అంటే 2-3 రోజుల్లో రేపటికల్లా కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదట మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పటికే 12 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కలిపి 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు ఇక 6గురికి మంత్రివర్గంలో చోటు లభించబోతోంది ఎవరెవరి పేరు తెర మీదకి వస్తున్నాయి దానికి సంబంధించి అంశం ఏంటి ఎక్కడ చర్చ జరుగుతుంది అని కూడా కూలంకషంగా మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇక మరోవైపు అరికప్పటి గాంధీ ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే మొన్ననే ఆయన నేనే వ్యక్తిగతంగా ఆ రోజు ఆయన జాయిన్ అయిన రోజు మొట్టమొదటిగా వెళ్ళి ఆయనతో పాటు మాట్లాడిస్తే నాకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ఉన్నటువంటి ప్రజల అభిష్టం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి స్వయంగా నాతోనే మాట్లాడిన ఆయన నేనే మాట్లాడించిన కొన్ని కోట్ల రూపాయలు నిధులు ఇస్తానో మా నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటాం మేము సాధ్యమైనంత మేర వారు మాకు సహకారం అందించి మా గౌరవించిన రోజులు ఇదే పార్టీలో కొనసాగుతాం అని కూడా చెప్పిండు ఆ రోజు టీడీపీ నుంచి ఇక బీఆర్ఎస్కి వచ్చినప్పుడు ఇట్లనే చెప్పిండు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఇదే మాట చెప్పిండు నిన్న మళ్ళా కొంతమంది మీడియా మిత్రులు ఈ పిఏసీ చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు ఏదైతే అనౌన్స్ అయిందో ఆ తర్వాత పోయి మందలిచ్చి ఆయనతో మాట్లాడిస్తే నేను ప్రతిపక్షమే కదా అంటాడు ఆయన అసలు నాకు ఏం అర్థమైతే ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఇది కాదు ఇంకా పిఏసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి నాకు అవకాశం కల్పించారు కాబట్టి నేను శాసనసభని మంచిగా జరిగే రకంగా చూస్తా అంటున్నాడు ఆయన స్పీకర్ పదవి వచ్చింది అనుకుంటాడా లేకుంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అనుకుంటున్నాడా కొంత నవ్వొస్తుంది ఆయన మాటలు వింటే మరి ఇంత అవగాహన రాహిత్యంగా ఉన్నాడా ఇంత అవగాహన లేకుండా ఉన్నాడా అసలు ఏంది ఏం కథ ఆయన మీద ప్రస్తుతానికైతే కొంత వివాదాల్లో చిక్కుకున్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకుంటున్నాడు మరి ఈ అంశాలని మాట్లాడదాం ఇక హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చిందట ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగానికి కూడా హైడ్రాకి కొంత పవర్స్ ఇచ్చింది ఇకపై హైడ్రాని ఎవరిని అడ్డుకున్నా హైడ్రాని బెదింపులకు గురి చేసినా హైడ్రా పేరు చెప్పి ఇంకెవరైనా డబ్బులు వసూలు చేసినా ఏం చేసినా హైడ్రా స్పెషల్గా ఇండివిజువల్గా తమకు తాము ఒక పోలీస్ సెక్టార్ను కూడా ఏర్పాటు చేసుకున్నదట ఇక వివిధ అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి కొంత విశ్లేషణ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఇక ముందుగా తొలి వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్ చూస్తే కనుక బాంబులతో కూల్చేద్దాం ఏందది వాసవి అర్బన్ హైడ్రా పంజా బాచ్పల్లి కోమటికుంట చెరువులో ఆక్రమణలు ఒక్కొక్కటి 28 అంతస్తుల బిల్డింగ్స్ అట 8-9 బ్లాకులు 2 కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయట బఫర్ జోన్లో ఉన్నాయట కోమటికుంట చెరువుకి సో రెండింటిని కూల్చాలంటే అది ఆశమాష విషయం ఏం కాదు బాంబులు పెట్టి కొలగొడదామని చెప్పి అనుకుంటున్నారంట ఇక మరోవైపు ఉగ్రరూపం దాల్చిన గోదావరి 48.2 అడుగులకు చేరిన ప్రస్తుత నీటి మట్టం డేంజర్లో భద్రాచలం ఇక బీఆర్ఎస్లోకి ఆ ముగ్గురు పార్టీ మారిన ఎమ్మెల్యేలో టెన్షన్ సొంత గుటికి తిరిగి వెళ్లేందుకు యత్నాలు హైకోర్టు తీర్పుపై నేతలతో మంతనాలు ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి చర్చ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ 10 మందిపై వేటు వేయాలన్న ఏలేటి ఇక రాజ్ తరుణ్ దొంగ లావణ్య కేసులో మరో ట్విస్ట్ మాల్వీనా బంగారం ఎత్తుకెళ్లింది తాలితో పాటు కీలక డాక్యుమెంట్ చోరీ పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు రాజ్ తరుణ్ యత్నం మాల్వీ మల్హోత్రాతో నాకు ప్రాణహాని నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు బంగారం విలువ 12 లక్షలుగా నమోదు ఇక 3 నెలల్లో బీసీ కులగణన చేసే నివేదిక సమర్పించాలి తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు బీసీ కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఇక్కడ మాకు కావాల్సింది బీసీ కులగణన కాదు దయచేసి న్యాయస్థానానికి కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు అందరం మేము వేడుకుంటున్నామయ్యా మాకు కావాల్సింది బీసీ కులగణన కాదు మాకు కావాల్సింది జనాభా మొత్తంది అందరినీ కలిపి కులగణన మా బీసీల వాటా ఎంతో మాకు తెలుసు మా బీసీలు 60-70% ఉన్నామని చెప్పి మేము చెప్పుకుంటున్నాం మా బీసీలకి న్యాయం కావాలి రాజకీయంగా మేము కోరుకుంటున్నాం కానీ మాకు బీసీ కులగణన కాదు మాకు కావాల్సింది అన్ని కులాలకు సంబంధించిన కులగణన బీసీ కులగణన ఒకటే కాదు దయచేసి గమనించాలి బీసీ కులగణన మాత్రమే మాకు కాదు మాకు కులగణన కావాలి ఎవరి వాటా ఏందో తేల్చాలి అగ్రవర్ణ ఆధిపత్య కులాలకి ఈరోజు రాజకీయ పెత్తందారి రాజకీయ అవకాశాలు ఎక్కడ చూసినా వీళ్ళే పెత్తందారి వ్యవస్థలు ఈరోజు పూర్తిగా చెప్పాలంటే కొన్ని మాటలనే మాట్లాడకూడదు బహుశా కానీ మాట్లాడాలి రాజకీయంగా వాళ్ళే ఉన్నారు అన్ని సెక్టార్లో వాళ్ళే ఉన్న తర్వాత ఇక బీసీ కులాలు ఏడ బాగుపడతాయి ఏడ వాళ్ళకి కొంత అవకాశం దొరుకుతుంది 130 కులాలు ఉంటే మా కులాల్లో ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా కనీసం ఇప్పటివరకు ఏ ఒక్క పరవికి కానీ ఏ ఒక్క పరకానికి కానీ ఏ ఒక్క అంశానికి కానీ నోచుకున్న పాపన బోలే బీసీ కులగణన కాదు
ఇప్పుడు దాకా మేము డిమాండ్లు చేసినాం, అన్ని చేసినాం, ఒక్కసారి చేతులు జోడించుకుని నమస్కరిస్తున్నాం. ఇది మీరు కిందికి పోవడం అనేది కాదు, కానీ దయచేసి మీరు గమనించండి అని మాత్రమే. ఏదో మీ కిందికి పోయి బాంచన్ దొర అని చెప్పి చేతులు జోడించడం కాదు, ఇది మీరు గమనించండి అని మాత్రమే. మీరు గమనించకపోతే ఇక దూకుడు మొదలు పెడితే బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కనుక, మాలాంటి వాళ్ళందరూ కనుక మొదలు పెడితే దేత్తడి పోచమ్మ కూడా అవుతుంది ఇక ఈ ప్రభుత్వాలు ఒక్కసారి. ఎందుకంటే ఇప్పటికే చూస్తుర్రు ఏ స్థాయిలో చాప కింద నీరులాగా మారిందనే విషయాన్ని. సో బీసీ కులగణన కాదు మాకు కావాల్సింది, మాకు కులగణన కావాలి. కేవలం బీసీల లెక్కలు తెలిసి మేము ఊకుంటామంటే సరిపోదు, అందరు లెక్కలు తెలివుర్రి, ఆ తెలిసిన దాంట్లో మా బీసీల వాటా ఏదో తెలుసుర్రి. ఇంకా ఈనాడు విషయానికి వస్తే ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి. సో పెద్ద ఎత్తున గోదావరి విషయంలో 48 అడుగులు చేరింది కాబట్టి చూడొచ్చు. ఇటువైపున ఉన్నటువంటి ఆ ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకుండా కొంత ఈ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాలుస్తూ ప్రవాహం ఉన్నదట. ఇక పొలమంతా కంకర తొలిగేదెలా దేవర, ఖమ్మం సంబంధించిన ఆ మున్నేరు వాగు ఉప్పొంగడంతో పొలాల కంకర చేరిందట. ఇక ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి, జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి, ప్రత్యేకంగా గ్రాంట్కు 71,000 కోట్లు ఇప్పించాలి, కేంద్రం పన్నులో రాష్ట్ర వాటా 41% నుంచి 50% పెంచాలి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. ఇక జిఎన్ఎస్ఎస్ ఉంటే హైవేలపై 20 కిలోమీటర్ల ఉచిత ప్రయాణం, ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ వసూలు. కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసిందట. సో దీని ద్వారా 20 కిలోమీటర్ల వరకు టోల్ గేట్కి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదట, ఉచిత ప్రయాణం అట. 20 కిలోమీటర్లు దాటితే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా మొదటి నుంచి కూడా మళ్ళీ కిలోమీటర్ కింద చొప్పున కట్టుకుంటూ రావాలట. కిలోమీటర్కి వెళ్తుంది ఇక్కడ ప్రకటించారా? సో చూద్దాం, డీటెయిల్గా చూసినప్పుడు అర్థమైపోతుంది. ఇక గూడు చెదిరింది, గుండె పగిలింది, ఇటీవలి వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం, మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు. రాష్ట్రానికి సవాల్గా రుణభారం, ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతుంది, ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం. ఇక మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ, ఘర్షణలో 40 మందికి గాయాలు. ఇక పక్కనే రాజకీయాల కంటే మత పోరే ఎక్కువ, దానిపైనే భారత్లో ఘర్షణలు, లోక్సభ ఎన్నికల పారదర్శకంగా జరగలేదు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇక మహిళా వర్సిటీకి చాకలైలమ్మ పేరు, మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి. ఇక రాష్ట్రానికి సుస్థి, కిటకిటలాడుతున్న సర్కార్ దవాఖానలు, ఇక భారీగా పెరుగుతున్న ఓపీ, వైరల్ ఇక్కడ చూస్తే మేము ప్రభుత్వం దృష్టికి మంత్రి, వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకుపోయే అంశం ఏంటంటే చాలా కాదు, దాదాపుగా 90% ప్రభుత్వ దవాఖానలల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉంటలేవట. వాళ్ళు డాక్టర్లు సిఫారు చేసినటువంటి మెడిసిన్స్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్స్ అందుబాటులో ఉంటలేవట, బయట ప్రైవేట్లలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ల దందా మొదలైంది. సో దయచేసి మెడికల్ షాపుల్లో దందాను అరికట్టడంతో పాటుగా ప్రభుత్వ వైద్యాలయాల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో మీరు ఆ మెడిసిన్స్ అందుబాటులో తీసుకురండి. డాక్టర్లు సిఫారు చేసే మెడిసిన్స్ ఇక్కడ ఉండలేవంట, దయచేసి ఆ విషయాన్ని గమనించాలి. దీని వెనుక కూడా ఇంకో కిటుకున్నది. ఈ ప్రభుత్వ దవాఖానలో ఉన్నటువంటి పనిచేసే డాక్టర్లు ఏం చేస్తారు, ప్రైవేట్గా వాళ్ళు ఆ ఫార్మసీని పెట్టుకొని ఏర్పాటు చేస్తారు, అక్కడి ఫార్మసీకి అని రిఫర్ చేస్తారట. మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చినాయి. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే అక్రమ హార్మ్యం, జూబ్లీ హిల్స్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ వంచన, నందగిరి హిల్స్లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ, దానిని ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ 2 ఫ్లాట్లు కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి ఛాన్స్, ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు. అయితే నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో 15 మీటర్ల వరకే అనుమతి ఇచ్చే ఛాన్స్. జూబ్లీ ఫ్లాట్లను అడ్డు పెట్టుకొని మొత్తం వెంచర్ 45 మీటర్లకు అనుమతి పొందిన సంస్థ. సో హెచ్ఎండిఏ హుడా లేఅవుట్లో 30 వరకే ఉంటుందట, దాన్ని కాస్త ఇంకొక 2 ఫ్లాట్లు కొనుగోలు చేసి మొత్తం ఈ వెంచర్ ఏర్పాటు చేస్తూ దాన్ని 45 మీటర్లకు పెంచేసుకున్నాడట. ఈ రెండింటిని చూపించి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జిహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు బేఖాతరు, విజిలెన్స్ విచారణ నిర్ధారణ, బిల్డర్పై క్రిమినల్ కేసు, అధికారులపై చర్యలకు సిఫార్సు. ఇక రుణభారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి. ఇక సెస్సులు సర్చార్జీల వివాదం కేంద్ర రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి, పన్నుల వాటాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తున్నాం, తెలంగాణ పట్టణాభివృద్ధి బాగుంది, ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా. ఇక కోటి మహిళా వర్సిటీకి చాకలెల్లమ్మ పేరు.
1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇక ఈ ఏడాది మొత్తంగా 8 కాలేజీలకు అనుమతి రావడంతో 400 MBBS సీట్ల అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో 3690 MBBS సీట్లు ఉండగా కొత్తగా వచ్చిన వాటితో ఆ సంఖ్య 4090కి పెరిగింది. కాలేజీల అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక పక్కనే బీసీ రిజర్వేషన్ నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు ఓకే చెప్పిన హైకోర్టు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలన్న సర్కార్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే ఇంకా 4-5 నెలలు పట్టే అవకాశం ఉన్నది. అప్పటికి ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. ఇక సీతారాం యేచూరి ఆరోగ్యం విషయం సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటన. జీపీఎస్ టోల్పై గెజెట్ జారీ. 20 కిలోమీటర్ల వరకు రుసుము ఉండదు. ఆ తర్వాత ప్రయాణించిన దూరానికే జీపీఎస్ అనుసంధానానికి టోల్ గేట్లోని వ్యవస్థ ఆధునీకరించాల్సిన అవసరం. ఎందుకు భారీ వ్యయం, టోల్ ఛార్జీలు పెరిగే అవకాశం. ఇక ఉధృతంగా గోదావరి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం. ఇక లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారులతో మోదీ కుమ్మక్కు. ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 240 కోట్లు వచ్చేవి కావు. భారత్లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదంటున్నారు రాహుల్. దేశ ప్రతిష్ట మంటగలుపుతున్నారన్న ప్రతిపక్ష నేత మండిపాటు బీజేపీ. ఇక రెవెన్యూ కోరలు. హైడ్రా అధికారుల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు వచ్చారట హైడ్రాకు. కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరుకు ప్రత్యేక టానా. త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసు కట్టులో చెరువుల బాగు. తొలుత తమ్మిడికుంటతో చెరువుల్లోని నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. PTIN తాగునీటి, విద్యుత్ కనెక్షన్లకు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి. అంటే ఇప్పటికే 15 మంది సిఐని, 8 మంది ఎస్ఐల్ని హైడ్రాకు బదలాయించారట. అంటే ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థలో కూడా హైడ్రాలో కూడా పోలీసులు అనేది ఒక విభాగంగా ఇప్పటికి మనం చూస్తున్నాం. AR, TSSP, తర్వాత సివిల్, తర్వాత ఇంకోటి ఏముంటుంది, గ్రే హౌండ్స్, రకరకాలు ఉంటాయి కదా పోలీస్ విభాగాల్లో కూడా. సో అన్నిటితో పాటుగా హైడ్రా విభాగం కూడా ఉండబోతుందట. రెవెన్యూ అధికారులు ఉండబోతున్నారట, హైడ్రాలో పోలీస్ అధికారులు ఉండబోతున్నారట, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, అన్ని రకాల అధికారులు, సిబ్బంది ఒక స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక నేరం ఒకరిది, శిక్ష ఒకరికి. సైబర్ కేటుగాలు. హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ మీద పడ్డారని ఒక సినిమా డైలాగ్ ఉంది. సైబర్ నేరాలతో ఏ సంబంధం లేకున్నా శిక్ష అనుభవిస్తున్న కొందరు చిరు వ్యాపారుల పరిస్థితి అదే. సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాలు ఆ డబ్బుతో చిరు వ్యాపారుల వద్ద ఏదైనా వస్తువు కొని చెల్లింపులు చేస్తే ఆ వ్యాపారుల ఖాతాలను కూడా బ్యాంకులు ఫ్రీజ్ చేస్తున్నాయి. తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారు సైబర్ మోసాలకు బారిన పడితే రికవరీ అయిన వారి సొమ్మును సైతం వారి ఖాతాల్లోకి వేయడానికి ఇబ్బంది పెడుతున్నాయి. వాడు దొంగతనం చేసే దగ్గర కొనుగోలు చేస్తే వీళ్ళని ఇబ్బంది పెడితే ఏం కథ. ఆ డైలాగ్ బాగుంది. ఏంటది, హీరో వీళ్ళని కొట్టుకొని వచ్చి కమెడియన్ మీద పడ్డట్టు వాళ్ళు కొట్టుకొని వచ్చి చిరు వ్యాపారుల మీద అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారట. ఇక 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్. ఆ తర్వాత ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం. జీతాలకు 5,000 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి. రుణ భారం. తెలంగాణపై అప్పుల భారం. రుణాల రీస్ట్రక్చర్కు అవకాశం ఇవ్వండి, లేదంటే ఆర్థిక సాయం అందించండి. కేంద్ర పన్నుల రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక కోటి మహిళా వర్సిటీకి చాకలేలమ్మ పేరు. రుణమాఫీ సర్వే 50% పూర్తి. 50% పూర్తయిందా? అధికారులు గ్రామాలకు వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 2.65 లక్షల రైతుల కుటుంబాలకు గుర్తించారు. మీరు చెప్పండి, చూసేటువంటి వ్యూవర్స్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు, మీ దగ్గరికి ఎవరన్నా రుణమాఫీ కోసం మీ కుటుంబ సర్వే చేస్తానికి అధికారులు మీ ఇళ్లలోకి వచ్చిర్రా? ఒక్కసారి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఇక మణిపూర్లో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్లో స్టూడెంట్లు చేపట్టిన రాజ్భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 40 మంది స్టూడెంట్లు గాయపడ్డారు. ఇంకా 71,744 కోట్ల గ్రాంట్ కావాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. ఫోర్త్ సిటీకి 12,000 కోట్లు, మెషిన్ భగీరథకు 11,000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కు 7,000 కోట్లు, మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ సీవరేజెస్ సిస్టమ్కు 7,200 కోట్లు, స్కూల్స్ అప్గ్రేడేషన్, గురుకుల విద్యాలయ నిర్మాణానికి 4,500 కోట్లు ప్రతిపాదనలకు పనగరియా టీం ముందుంచిన ప్రభుత్వం.
ఇక ఫ్యూచర్ ప్లానింగ్ బాగుందంటూ పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం ఇంప్రెస్ చేసిందంటున్నారట 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా ప్రశంస. ఇక ఇండియాలో ఎన్నికలను కంట్రోల్ చేశారు, బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంత పడిందంటున్నారు రాహుల్ గాంధీ. ఇక చెరువుల్లో కబ్జాలపై కలెక్టర్ల కొరడ. పెద్దపల్లి జిల్లాలోని బందంపల్లి చెరువు బఫర్ జోన్లో వెంచర్ గోడను తొలగిస్తున్న అధికారులు. మొన్న కూడా ఇదే చెరువుకు సంబంధించి కొన్ని కడ్డాలను కూల్చేసిరాడ. హైడ్రా స్ఫూర్తితో జిల్లాలో యాక్షన్ షురు. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా ఆక్రమణలు. ఇక ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్బాబు ఫైర్. ఇక ఇంటింటికి ఇంటర్నెట్, గ్రామాల్లో 3 నెలల పాటు టెస్టింగ్, ఫ్రీ ఇన్స్టాలేషన్, హై స్పీడ్ ఇంటర్నెట్, నెట్తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా. టెస్టింగ్ కోసం ఇప్పటికే టెండర్ పిలిచిన టీజీటీఎస్. ఇక టెస్టింగ్ తర్వాత అతి తక్కువ ధరకే సేవలు. 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా సర్కార్ కసరత్తు. ఊర్లలో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ వస్తుందట. ఇక మక్కలకు మస్తు రేటు, క్వింటాలకు 3000 దాకా ధర. ఇక పక్కనే చూస్తే శ్రీశైలంలోకి 55 రోజుల్లో 1150 టీఎంసీలు. ఊరు నాయను. 15 ఏళ్ల తర్వాత కృష్ణాకు రికార్డు వరద. ఇక చివరిగా నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇక చిన్నారిని పీక్కుతున్న వీరి కుక్కలు. నిజామాబాద్ జిల్లా బోధనలో విషాదం. జైనూరుపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. 2 వారాల నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. ఇక ప్రయాణించిన దూరానికే టోల్, త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్. ఇక 3 నెలల్లో కులగణన, సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే చేయాలి. పూర్తి చేసి సర్వే నివేదికను మాకు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి. రాష్ట్రం యూనిట్గా కాకుండా స్థానిక సంస్థల యూనిట్గా కులగణన నిర్వహించాలి. ఇదే సుప్రీంకోర్టు తీర్పులోని అంతరార్థం. ఇక అనర్హతపై నిర్ణీత గడువేదీ లేదు. 10వ షెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు. రేపే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో లేదు. రూల్ బుక్ ప్రకారమే పిఎస్ చైర్మన్ ఎన్నిక. హైకోర్టు తీర్పును సమీక్షిస్తామన్న శ్రీధర్ బాబు. ఇంకా చాలా బెంచ్లు ఉన్నాయి. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. ఉప ఎన్నికలు వస్తాయో లేదో అన్న కడియం శ్రీహరి. గాంధీ మరి ఇదేంది? ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినాక కూడా ప్రతిపక్ష నేతనని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో 21సారి మంత్రివర్గ విస్తరణ, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించే అవకాశం మనం చెప్తున్నాం కదా. సో జరగబోతున్న రానున్న రోజుల్లో రేపు ఎల్లుండి కల్లా కొలిక్కి వచ్చే అవకాశం ఉందట. ఏఐసిసి భేటీ కాబోతుందట. మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నదట. ఇక అప్పుల్లో జూలై రికార్డు. 1 నెలలోనే ఏకంగా 10,392 కోట్ల రుణం. ఇక వాల్మీకి స్కామ్, నాగేంద్రనే మాస్టర్ మైండ్. వీటికి ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.